సార్, ఈ వక్ఫ్ సవరణ చట్టంలో హాస్యాస్పదమైన అంశాలు ఏంటి? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. వక్ఫ్ సంబంధించినటువంటి చట్టం ఏదైతే సవరణ చట్టం ఏదైతే జరిగిందో అందులో చాలా హాస్యాస్పదమైనటువంటి ఆచరణ శూన్యమైనటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి అంశాలు ప్రభుత్వం చేర్చడం జరిగింది. అందులో ఒకటేమిటంటే, ఇది గతంలో వక్ఫ్ అనేది ముస్లిమేతరులు కూడా వక్ఫ్కి ఇచ్చేవారు ఆస్తులు. అంటే తమకు సంబంధించినటువంటి ఆస్తులను వక్ఫ్ కూడా వారు ఇచ్చేవారు. అంటే మస్జిద్కి ఇచ్చేవారు, లేకపోతే మదర్సాకి ఇచ్చేవారు. అక్కడ బాగా వారి ఇంట్రెస్ట్ని బట్టి, వారి ఆసక్తిని బట్టి, వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వారు మస్జిద్లు కూడా ఇచ్చేవారు. ఆ విధంగా కూడా జరిగాయి. అదేవిధంగా ముస్లిమేతర సంస్థకు వక్ఫ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఉదాహరణకు భద్రాచలంలో రామాలయం ఉంది. అది తానిషా రాజు అది వక్ఫ్ చేసినటువంటి ఆస్తి. అది కూడా ఈ విధంగా ముస్లిమేతర ఏమంటారు రిలీజియస్ దానికి ఇచ్చారు. అదేవిధంగా ముస్లిమేతరులకి ఇచ్చారు, ముస్లింలు కూడా ఇచ్చారు. అదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక హాస్యాస్పద అంశం ఏమిటంటే, ఎవరైనా వక్ఫ్ చేయాలి అంటే వారు 5 సంవత్సరాల పాటు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అంటే నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్లు నేను ఎవరికైనా ఇవ్వడానికి కూడా నాకు ఏమంటారు దానికి అనుమతి లేదు. అంటే ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛ, ఏదైతే రాజ్యాంగం నాకు కల్పించిందో వ్యక్తిగత స్వేచ్ఛ, దానికి అది వ్యతిరేకంగా ఉంది కదా. అంటే నేను సంపాదించినటువంటి ఆస్తి నాకు ఇష్టం వచ్చినట్టు చోట నేను దానం ఇవ్వడానికి ఇప్పుడు ఇది లేదు నా దగ్గర. సో ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు ముస్లింగా ఉండడం అంటే అది ఎవరు నిర్ణయిస్తారు? అంటే ఒక వ్యక్తి ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అన్న కలిమా, ఈ సద్వచనం ఎప్పుడైతే పఠిస్తాడో అతను ముస్లిం అయిపోయినట్టే. ఏమండి, సృష్టికి కర్త ఒక్కడే, ముహమ్మద్ ప్రవక్త వారు దేవుని యొక్క ప్రవక్త అని ఎప్పుడైతే అతను సాక్ష్యం ఇస్తాడో అప్పటి నుండి అతను ఇస్లాంలో ప్రవేశించినట్టే. అంతే తప్పించి మీరు 5 సంవత్సరాల పాటు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అంటే దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? అంటే 1 సంవత్సరం అయితే అతను ముస్లిం కాదా? 2 సంవత్సరాలు అయితే ముస్లిం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల పాటు అతను ప్రాక్టీసింగ్ ముస్లిం అని చెప్పేసి నిర్ణయించడానికి మీరెవరు అసలు? అతను 5 సంవత్సరాల పాటు అంటే కలెక్టర్ నిర్ణయిస్తాడు దాన్ని. ఎందుకంటే మస్జిద్లలో అటెండెన్స్ రిజిస్టర్ ఏమి కూడా ఉండదు. పలానా వారు నమాజ్కి వచ్చారు, పలానా వారు వెళ్ళారు అని చెప్పి అటెండెన్స్ రిజిస్టర్ ఏమి కూడా మెయింటైన్ చేయరు అక్కడ. మరి మీరు ఎలా దాన్ని డిసైడ్ చేస్తారు? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముస్లిమేతరులు ఎవరైనా మస్జిద్లకు దానం ఇవ్వడానికి ఇప్పుడు లేకుండా ఉంది కదా. అలాగే ముస్లింలు మరొక చోట దానం ఇవ్వడానికి లేకుండా ఉంది కదా. ఈ విధంగా ఈ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఈ విధంగా మీరు కట్టడి చేయడానికి మీరు ఎవరవుతారు? ఇది ఎందుకంటే రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది, మత స్వేచ్ఛ ఇచ్చింది, మన మతానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుపుకునే స్వేచ్ఛ ఇచ్చింది, అలాగే ట్రస్ట్ నిర్మించుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఇన్ని స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఈ స్వేచ్ఛను కాదని చెప్పేసి మీరు ఈ విధమైన చట్టాలు ఈ విధంగా చేస్తారు. ఏమండి, ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా చాలా గందరగోళం. ఈ వక్ఫ్ సంబంధించినటువంటి దాన్ని మేము సమర్థించామని కొంతమంది, మేము వ్యతిరేకించామని కొంతమంది, ఈ విధంగా వీరు ఒక రాజకీయ ఒక చదరంగం ఆడుతున్నారు. మహాశిలారా, ముస్లింలకు సంబంధించి అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మేలు చేసింది అయితే లేదు. ఇప్పుడు ఎవరైతే మేము వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసామని చెప్తున్న వాళ్ళు గతంలో ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ముస్లిం వ్యతిరేక ప్రతి చట్టానికి కూడా ముందుండి దాన్ని సపోర్ట్ చేసినటువంటి పార్టీ ఒకటి ఉంది. ఇప్పుడు సవరణ చట్టానికి అనుకూలంగా ఓటేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య పునాదుల మీద, లౌకికతత్వం పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ అది. కానీ అది కూడా ఈ రోజున తన లౌకిక ఏదైతే ప్రాథమికమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మతశక్తుల యొక్క ప్రోద్బలంతో చట్టాలు చేస్తున్నప్పుడు దాన్ని సమర్థించడం కూడా ఈ రోజున మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి ఆచరణ శూన్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకనే మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా ఏకమై ఈ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి మరి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముస్లిమేతర సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది మత వ్యవహారాలకు సంబంధించినటువంటి చట్టము. మిగతా చట్టాలు ఉన్నాయి, చేస్తున్నారు. కానీ మత వ్యవహారాల్లో కూడా ఈ విధంగా ఇన్వాల్వ్మెంట్ అనేది అది ఏ మతానికి సంబంధించిన అయినా కూడా అభ్యంతరం మనం వ్యక్తం చేయాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.